ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగముల్ గొప్పరమైనచో కఫము కుతుక నిండిన వేళ బాంధవుల్ గప్పిన వేళ మీ స్మరణ గల్గునో కల్గదో నాటికిపుడే తప్పక చేతు మీ భజన దాశరథి కరుణాపయోనిధి. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ 35 సర్గ 35వ సర్గ. విశ్వామిత్రుడు గంగావతరణ కథలో ఉమాగంగా వృత్తాంతము చెప్పుట. ఉపాస్య రాత్రిశేషం తు శోణాకూలే మహర్షిభిః నిశాయాం సుప్రభాతాయాం విశ్వామిత్రోభ్యభాషత. సుప్రభాతా నిశా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే గమనాయాభిరోచయ. ఆ రాత్రి అంతయు మహర్షులతో శోణా నదీ తీరమున గడిపి విశ్వామిత్రుడు తెల్లవారగానే రామ రాత్రి బాగుగా తెల్లవారినది, ప్రాతకాల సంధ్య ప్రారంభమైనది, లెమ్ము నీకు మంగళమగుగాక, ప్రయాణమునకు సన్నద్ధుడువు అగుము అని రామలక్ష్మణులను మేలుకొలిపెను. శ్రుత్వా వచనం తస్య కృత్వా పౌర్వాహ్నికీం క్రియాం గమనం రోచయామాస వాక్యం ఛేదమువాచః. అయం శోణః శుభజలో గాధ పులినమండితః కతరేణ పథా బ్రహ్మన్ సంతరిష్యామహే వయం. విశ్వామిత్రుని మాట విని రాముడు పూర్వాహ్నమునందు చేయవలసిన సంధ్యావందనాదులను పూర్తి చేసుకుని ప్రయాణమునకు సిద్ధుడై, మునీంద్ర, శుభమైన జలములు గల ఈ శోణనదము ఇసుక తిన్నెలతో ప్రకాశించుచు లోతు తక్కువగా ఉన్నది, మనము దీనిని ఏ మార్గమున దాటవలెను అని అడిగెను. ఏవముక్తస్తు రామేణ విశ్వామిత్రోబ్రవీదిదం ఏష పంథామయోదిష్టో ఏన యాంతి మహర్షయః. ఏవముక్తా మహర్షయో విశ్వామిత్రేణ ధీమత పశ్యంతస్తే ప్రయతా వై వనాని వివిధాని చ. మహర్షులు ఏ మార్గమున వెళ్ళుచున్నారో ఆ మార్గముననే పోవుదము అని విశ్వామిత్రుడు అనెను. విశ్వామిత్రుని మాటలు విన్న మహర్షులు వివిధములైన వనములను చూచుచూ ప్రయాణము చేసిరి. తే గత్వా దూరమధ్వానం గతేరర్ధ దివసే తదా జాహ్నవీం సరితాం శ్రేష్టాం దదృశుర్మునిసేవితాం. వారు చాలా దూరము ప్రయాణము చేసి మధ్యాహ్న సమయమునందు నదులలో శ్రేష్టమైనది, మునులచే సేవింపబడినది అయిన గంగానదిని చూచిరి. తాం దృష్ట్వా పుణ్యసలిలాం హంససారస సేవితాం బభూవుర్మునయః సర్వే ముదితాః సహ రాఘవా. పుణ్యమైన ఉదకముతోనూ హంససారస పక్షులతోనూ కూడిన ఆ గంగను చూచి రామలక్ష్మణులు మునులు సంతోషించిరి. తస్యాస్తీరే తతశ్చక్రుస్త ఆవాస పరిగ్రహం తతస్నాత్వా యథా న్యాయం సంతప్య పితృదేవతాః హుత్వా చైవాగ్నిహోత్రాణి ప్రాస్య చానుత్తమం హవిః వివిశుర్జాహ్నవీ తీరే శుచౌ ముదితమానసాః. వారందరూ గంగా తీరమున నివసించి స్నానములు చేసి యథాశాస్త్రములుగా పితృతర్పణములు చేసిరి. అగ్నిహోత్రములను చేసుకొని అమృతతుల్యమగు హవిస్సును భుజించిరి. ప్రశాంత చిత్తులై పవిత్రమగు ఆ గంగా తీరమున మహాత్ముడైన విశ్వామిత్రుని పరివేష్టించి కూర్చుండిరి. విశ్వామిత్రం మహాత్మానం పరివార్య సమంతతః సంప్రహృష్టమనా రామో విశ్వామిత్రమథాబ్రవీత్. భగవన్ శ్రోతుమిచ్ఛామి గంగాం త్రిపథగాం నదీం త్రైలోక్యం కథమాక్రమ్య గతానత నదీపతిం. అంతట రాముడు అచట సుఖాసీనుడై ఉన్న విశ్వామిత్రుడి చేరి, పూజ్యుడా, గంగానది 3 మార్గములందు అంటే స్వర్గమునందు, భూమిపైన, పాతాళమునందు ప్రవహించుచున్నది. ఈ గంగను గూర్చి తెలుసుకొనగోరుచున్నాను. ఈ నది 3 లోకములను ఎట్లు ఆక్రమించినది, ఎట్లు సముద్రములోనికి ప్రవేశించినది అని ప్రశ్నించెను. చోదితో రామవాక్యేన విశ్వామిత్రో మహామునిః వృద్ధిం జన్మ చ గంగాయ వక్తుమేవోపచక్రమే. రాముడిట్లు ప్రశ్నింపగా విశ్వామిత్ర మహాముని గంగానది ఉత్పత్తి, వృద్ధి మొదలైన విషయములను చెప్పుట మొదలుపెట్టెను.
శైలేంద్రో హిమవాన్ రామధాతూనామకరో మహాన్ తస్య కన్యాద్వయం జాతం రూపేణ ప్రతిమం భువి యా మేరుదుహితా రామ తయోర్మాతా సుమధ్యమా నామ్నా మేనా మనోజ్ఞా వై పత్ని హిమవత ప్రియా. రామ హిమవంతుడనడు పర్వతరాజు ఉన్నాడు. అతడు అనేక విధములగు ధాతువులకు గొప్ప నిధి. అతనికి ప్రపంచమునందు సాటిలేని సౌందర్యము గల 2 కన్యకలు ఉన్నారు. మేరు పర్వతము కుమార్తె అయిన మనోరమ ఆ హిమవంతుని భార్య, ఆ కన్యకల తల్లి. తస్యాం గంగేయమభవజ్యేష్ఠా హిమవతః సుతా ఉమా నామ ద్వితీయా భూత్కన్యా తస్యైవ రాఘవ. అథ జ్యేష్ఠాం సురాः సర్వే దేవతార్థచికీర్షయా శైలేంద్రం వరయామాసుర్గంగాం త్రిపథగాం నదీం. ఈ గంగ హిమవంతునకు మనోరమయందు పెద్ద కుమార్తెగా జన్మించినది. అతనికి ఉమ 2వ కుమార్తెగా జన్మించినది. దేవతలందరూ తమ ప్రయోజనమును సాధించుకొనుటకై జ్యేష్ఠపుత్రిక 3 మార్గములలో ప్రవహించున్నది అయిన గంగను తమకు ఇమ్మని హిమవంతుని కోరిరి. దదౌ ధర్మేణ హిమవాంస్తనయాం లోకపావనీం స్వచ్ఛందపదగాం గంగాం త్రైలోక్యహితకామ్యయా. హిమవంతుడు ధర్మమును పాటించి 3 లోకములకును హితము కలుగవలెనను కోరికతో లోకములను పవిత్రింపచేయునది స్వేచ్ఛానుసారముగా ప్రవహింప సమర్థురాలు అయిన తన జ్యేష్ఠ పుత్రిక అయిన గంగను వారికి ఇచ్చెను. ప్రతిగృహ్య తతో దేవాస్త్రిలోకహితకారిణః గంగామాదాయతే గచ్చన్ కృతార్థేనాంతరాత్మనా. దేవతలు గంగను హిమవంతుని నుండి ప్రతిగ్రహించి సఫలమైన కోరిక గల మనస్సుతో 3 లోకములకును హితము చేయబోవారై ఆమెను తమతో తీసుకుని వెళ్ళిరి. యా చాన్యా శైలదుహిత కన్యాసీద్రఘునందన ఉగ్రం సావ్రతమాస్థాయ తపస్తేపే తపోధన ఉగ్రేణ తపసాయుక్తాం దదౌ శైలవరహసుతాం రుద్రాయ ప్రతిరూపాయ ఉమాం లోక నమస్కృతాం. హిమవంతుని 2వ కుమార్తె అయిన ఉమ తపోధనురాలై ఉగ్రమైన తపస్సును ఆచరించింది. ఉగ్రమైన తపస్సు చేసినది. సర్వలోక నమస్కృత అయిన తన కుమార్తె ఉమను హిమవంతుడు సాటిలేని రుద్రునకు ఇచ్చి వివాహము చేసెను. ఏతే శైలరాజస్య సుతే లోక నమస్కృతే గంగా చ సరితాం శ్రేష్ఠ ఉమాదేవీ చ రాఘవ. నదులలో శ్రేష్ఠురాలైన గంగా ఉమాదేవి వీరు ఇరువురును హిమవంతుని పుత్రికలు, లోకములచే పూజింపబడినవారు. ఏ తత్తే సర్వమాఖ్యాతం యథా త్రిపథగా నదీ ఖం గతా ప్రథమం తాత గంగా గతిమతాంబర సైషా సురనదీ రమ్యా శైలేంద్రస్య సుతా తదా సురలోకం సమారూఢా విపాప జలవాహిని. గంగానది మొదట ఆకాశమునకు ఎట్లు వెళ్ళినదో ఈ విషయమంతయు చెప్పినాను. రమ్యమైనది పాపరహితయు అయిన ఆ హిమవత్పుత్రిక జలరూపమున ప్రవహించుచు స్వర్గమును అధిరోహించి సురనది అయినది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 35 సర్గః. ఇది శ్రీమద్ రామాయణంలో బాలకాండలోని 35వ సర్గ. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.